సో ఈ క్యారెక్టర్ అంటే సార్ మీకు ఒక యూత్ రిలేటెడ్ సినిమాలు ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన సినిమాలు ఉంటాయి సార్. గులాబీ, అనగనగా ఒకరోజు, ప్రేమకు వెళ్ళారా, మోస్ట్ ఫేవరెట్ మూవీ, బొంబాయి ప్రియుడు, ఇవి ఉంటాయి కదా. ఈ తర్వాత ఇప్పుడు మీరు చాలా క్యారెక్టర్స్లోకి వెళ్ళారు, చాలా క్యారెక్టర్స్లో చేశారు. కానీ ఇప్పుడు గాయపడ్డ సింహంకి వచ్చేసరికల్లా ఒక కామెడీని సర్వ్ చేసేటప్పుడు ఒక న్యూ ఫ్రెష్ థాట్స్ అనేవి ఇప్పుడు ఉండాలి. సో అవి ఏమన్నా కనిపించాయి? ఒక్కటి మాత్రం నిజం, ఇలా దీని ముందర నేను ఎప్పుడు చేయలేదు. సూపర్. ఎప్పుడు చేయలేదు. దీని ముందర ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని జానర్స్ చేసినా, ఇలా చేయలేదు అని అనుకునే లోపు ఇలా కూడా చేయలేదు అనిపించాడు సెకండ్ హాఫ్లో. అంటే ఫస్ట్ హాఫ్ ఇట్స్ కంప్లీట్లీ, అంటే అసలు నేనే కాదు ఎవరు చేయలేదు అని నాకు తెలిసి, యూర్ రైట్. అంటే ఇలాంటి క్యారెక్టర్ నాకు తెలిసి ఎవరు కూడా చేయలేదు. అంటే కొత్తగా ఉంటుంది, మీరు ఆడియన్స్ కూడా రెండు చాలా కొత్తగా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ హాఫ్లో ఏదైతే చూస్తారో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో అది కాదు అనేది, అది నాకు తెలిసి ఐ థింక్ ఇది యూనిక్ క్యారెక్టరైజేషన్. ఇప్పటివరకు నేనైతే ఎప్పుడు వేరే సినిమాలు ఎక్కడ చూడలేదండి. సో అలాంటి క్యారెక్టర్స్ రావటం కూడా అదృష్టం అండి అక్కడ. సో టాలెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గెటింగ్ దోస్ కైండ్ ఆఫ్ అన్ని చేంజెస్ ఉండే క్యారెక్టరు. అంటే నాది తరుణ్ది ఒక సీన్ ఉంటుందండి, కలిసి ఉంటాం ఒక ఫోన్లో. ఆ సీన్ ఇందా కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్పాల్సింది ఏంటంటే, దాంట్లో నా క్యారెక్టరైజేషన్ కన్సిస్టెన్సీ ఉంటూనే ఒక హ్యూమర్ తీసుకొచ్చాడు దాంట్లో. నేను ఒక చిన్న ఫాల్స్ వాయిస్లో మాట్లాడటం, అది ఎక్కడ క్యారెక్టర్ మిస్ అవుతుంది. సో అది యూనిక్, చాలా యూనిక్ అండి. ఐ థింక్ అది ఈ సినిమాతో తను తీసుకొచ్చిన, అంటే మీకు నేను ఎలా ఉంటుంది ఆ సీన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అలా కాదు, కానీ అప్పుడు అది ఎలా కొత్తగా అనిపించిందో అలా బ్రహ్మానందం గారు నేను ఇలా పట్టుకుని మనీలో దగ్గరలాగి, నిజంగా చిరంజీవి కన్నా నేనే బెటరా 100% అన్నా అంటా కదా, సండే ఇస్తాను, మండే ఇస్తాను అనేది ఎలా అయితే మనం కొత్తగా ఫీల్ అయ్యాం, మా ఇద్దరి మధ్యన అలా ఫీల్ అవుతాం. ఇప్పుడు కాందాది ఎవరనే సినిమా చూసినా తెలుస్తుంది మీకు. అంటే మాకు అనుకోకుండా ఒక రోజులో కూడా ఒకటి ఉంటుంది సార్, నేను మీరు ఏదో స్టోరీ చెప్తుంటారు, ట్రాఫిక్ సీరియస్గా లేచి ఇలా దుమ్ము దులుపుకొని అది అది ఇలా అనుకుంటూ ఉంటాడు. మరీ అంతలాగా ఎంత మీ మెటీరియల్ తెలుసా సార్. ఒక రెస్టారెంట్లో ఉంటుంది సార్, మిమ్మల్ని ఎక్కడో చూశాను, మ్యూజిక్ స్టార్ట్ అయింది, ఎన్ని మీమ్స్లో కనిపిస్తుందో అది. అంటే అది ఎందుకు చెప్పనా అండి, ఇప్పుడు అది యూనిక్గా ఉంటే మీకు, ఇప్పుడు మిగతా కామెడీ సినిమాల్లో అప్పటికి బ్రహ్మానందం గారు అప్పటికి 500 సినిమాలు చేశారు, తర్వాత 1000 సినిమాలు చేసి ఉండొచ్చు. ఇవెందుకు స్టాండ్ అవుట్ అవుతాయంటే సంథింగ్ లైక్ ఈ గాయపడ్డ సింహంలో లాగా ఒక యూనిక్ సీన్స్తో వస్తే మీకు గుర్తుండిపోతుందండి. రెగ్యులర్ సీన్స్తో వస్తే మీకు గుర్తుండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి గురించి చెప్తాను. ఈ అమ్మాయి ఎందుకు గుర్తుంటుందంటే బికాస్ ఆఫ్ అ పర్సనాలిటీ, ద వే షీ లుక్స్, దట్ ఈస్ యువర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. అలాగే సినిమా కూడా గాయపడ్డ సింహం ఈ కామెడీ సీన్స్ కానీ, ఈ హ్యూమర్ కానీ, క్లైమాక్స్ మరి అతను ఎలా కన్సీవ్ చేశాడో, ఎట్ట తీసాడో దేవుడు తెలియాలి. ఇట్స్ హిలేరియస్ కామెడీ అగైన్. ఈ హ్యూమరు ఈ మధ్యకాలంలో రాలేదు అని చెప్పటం కన్నా, నేనెప్పుడు ఇలాంటి సినిమా చేయలేదు, చూడలేదు. దట్ ఈస్ గ్రేట్ థింగ్ సార్. అంటే చాలామంది ఆర్టిస్టులు, నేను ఇప్పటి వరకు పోలీస్ క్యారెక్టర్ చేయలేదు కాబట్టి చేస్తున్నాను, నువ్వు చేయలేదు సరే, నువ్వు చేసేది మాకు కొత్తగా ఉండాలి కదా. నువ్వు చేయకపోవడం కొత్తదనం అనుకుంటావు సరే, కానీ నువ్వు చేసే క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండాలి కదా. రెండు బ్యాలెన్స్ అయినప్పుడు క్యారెక్టర్ పేలింది. మా యాక్టర్స్కి వేరే కొత్త పిచ్చి ఉంటుంది, నాకు గుడ్డివాడి వేషం వేయాలి, మూగవాడి దే థింక్ దట్ ఈస్ పర్ఫార్మెన్స్. అది పాపం వాళ్ళ అవిటితనాన్ని ప్రదర్శించేస్తూ నువ్వు దాన్ని యాక్టింగ్ అనుకుంటే అలా, ఇది యాక్టింగ్ ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ. అసలు వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారండి ఓ సీను, ఒక్క షాట్ కూడా తీయలేము, కానీ ఒక్క ముక్క కూడా అర్థం ఉండదు వీళ్ళు మాట్లాడుకునేది. అంటే అంత సిన్సియర్గా మనం మాట్లాడుకుంటే జనరల్ లైఫ్లో, ఇట్స్ క్రేజీ మోహన్, అసలు అన్బిలీవబుల్. ఐ వుడ్ సే యూ సీన్ పింక్ ప్యాంథర్ సిరీస్? డిడ్ యూ? పింక్ ప్యాంథర్ సిరీస్ అంటే అద్భుతం అండి. అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఆ హ్యూమర్ మీకు, ఒక అతను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఇంకో అతను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, ఎక్స్క్యూజ్ మీ మీకు హోటల్ హైలైట్ ఎక్కడో తెలుసా అంటే అని వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎక్కడ మీకు తెలుసా అని అడిగారు, మీరు ఎక్కడా అని అడగలేదు కదా. అంత సటిల్ హ్యూమర్ ఉంటుందండి ఈ అబ్బాయి సినిమాలో.
మనం జనరల్లీ వీ కీప్ ఆస్కింగ్ కదా ఏమండి హైలైట్ హోటల్ ఎక్కడ తెలుసా ఎక్కడ అంటే చెప్తాం మీకు హైలైట్ హోటల్ తెలుసా తెలుసండి వెళ్ళిపోతారు మీకు తెలుసా అని అడిగారు కదా అదండి పింక్ ప్యాంథర్ సిరీస్లో ఉండే హ్యూమర్ ఇస్ వాట్ ఐ థింక్ దిస్ గై హస్ గాట్ ఇట్